flagella, the motile cells of the algae provided with the fine protoplasmic whip-like thread, the flagella. సో ఇది అంటే ఇదేమో విప్లాష్ అనమాట. అంటే స్మూత్గా ఉంటుంది, ఏమీ ఉండదు పైన. ఇదేమో బ్రష్ లాగా ఉంటుంది. దీన్నేమో టెన్సిల్ ఫ్లాజెల్లా అంటారు, దీన్నేమో విప్లాష్ అంటారు. విప్లాష్ అంటే కొరడా, విప్లాష్ అంటే కొరడా లాగా. అలాగే ఫ్లిమ్మర్స్, దీని ఫ్లిమ్మర్స్ అంటారు. అంటే ఫ్లిమ్మర్స్ మాస్టిగోనిమ్స్ అని కూడా అంటారు. దీన్ని టెన్సిల్ అంటారు. అంటే బ్రష్ లాగా ఉంటుంది అనమాట. బ్రష్ ఉంటుంది కదా, బ్రష్ రకరకాల బ్రష్లు ఉంటాయి, కానీ రెండు వైపులు ఉంటుంది అనమాట. కొన్నిసార్లు ఒకవైపే ఉంటుంది, కొన్నిసార్లు ఈ చివర ఉండదు, కొన్నిసార్లు రెండు ఉంటాయి, రెండు షీట్స్ లాగా ఉంటుంది ఇట్లా. అంటే రకరకాలుగా ఉంటుంది అనమాట. ఒక్కొక్కసారి ఇది ఉండి 2 rows ఉంటుంది, ఒకసారి ఏమో రెండు వైపులా, అంటే బోత్ సైడ్స్ ఉంటుంది, ఒకసారి కొన్ని లోపల ఏంటంటే ఇది కాట్ ఉంటుంది కదా, అలాగా ఉంటుంది అనమాట. కాట్ వీల్ ఉంటుంది కదా, అలా మధ్యలోనేమో ఇవి డబుల్ అనమాట. సింగ్లెట్, డబ్లెట్ ఏమో సగమే ఉంటుంది, సింగ్లెట్ అంటే కంప్లీట్గా ఉంటుంది అనమాట. ఇందులో ఇవి కూడా ప్రోటీనే. ఇదేమో సెంట్రల్ యాక్సిస్, ఇందులో 9+2 అంటే ఇవన్నీ 9 చుట్టూ ఉంటాయి, మధ్యలో 2 ఉంటాయి మధ్యలో. వీటిని యాక్సోనిమ్ అంటారనమాట. ఈ బేసల్ ప్లాస్ట్ని ఏమంటారంటే బ్లిఫరోప్లాస్ట్. ఇదిగోండి ఇక్కడ ఉంది చూడండి, బ్లిఫరోప్లాస్ట్. ఇట్ ఈస్ ది function of the locomotive or propelling structure of the cell. Usually there is a single granule at the base of the flagellum. It is known as blepharoplast. ఇదిగోండి ఇక్కడ బ్లిఫరోప్లాస్ట్ అంటారు. ఫ్లిమ్మర్స్, మాస్టిగోనిమ్స్ అంటారు. దే ఆర్ extremely fine and hyaline emergence of the cytoplasm. In cells possesses firm cell walls and flagella connected with the inner cytoplasm through a small ports in the cell wall. See here, some are the only 2. ఇక్కడ ఏమో క్వాడ్రిఫ్లాజెల్లెట్ అంటే జైగోట్ ఫార్మేషన్ అయినప్పుడు ఇవి రెండు కలుస్తాయి. అప్పుడు ఇవి అంటే పెరిఫెరల్ అనమాట, రౌండ్గా ఉంటుంది సర్కిల్ లాగా. ఇక్కడేమో ఒకటి ఇలా ఉంటుంది, ఒకటి ఇలా ఉంటుంది. అంటే ఒకటి విప్లాష్, ఒకటి టెన్సిల్, ఒకటే ఉంటుంది, రెండు వైపులా ఉంటుంది. కొన్ని ఏమో ఇక్కడ సైడ్కి అటాచ్ అయి ఉంటాయి, అది కూడా ఉంటుంది అనమాట. రకరకాలుగా ఉంటుంది అనమాట. ఓకే, ఇది ఫ్లాజెల్లా స్టైల్. నిమాటిక్, అంటే ఆబ్సెంట్ అనమాట. నిమాటిక్ అంటే దీనిపైన ఏమీ లేవు అపెండేజెస్, అంటే ఇలా హైలైక్ స్ట్రక్చర్స్, మ్యూసిలేజెస్ లేవు, ఇక్కడ టర్మినల్ ఎండ్ లేదు, కాబట్టి ఇది నిమాటిక్. స్టిగోనిమాటిక్ మీన్స్ అంటే వన్ సైడే. ఈ మాస్టిగోనిమాటిక్ అంటే ఫ్లిమ్మర్స్ అంటారు కదా, ఆ ఫ్లిమ్మర్స్ వన్ సైడే ఉంటాయి అంతే. ఎనీ సైడ్, ఓన్లీ వన్ సైడ్ ఉంటే నిమాటిక్ అంటారు. నిమాటిక్ అంటే అసలు ఎక్కడా లేకపోవడం. స్టిగ్మోనిమాటిక్ అంటే వన్ సైడ్ ఉండడం. ప్యాంటోనిమాటిక్ అంటే 2 ఫైబర్స్ ఉండడము, 2 సైడ్లు ఉండడం, ప్యాంటోనిమాటిక్. మాస్టిగోనిమ్స్ అంటారు దీన్ని. యాక్రోనిమాటిక్ అంటే అపెండేజెస్ ఏమీ ఉండవు, కానీ టర్మినల్ ఎండ్ మాత్రం షార్ప్గా విప్లాష్గా ఉంటుంది. ప్యాంటాక్రోనిమాటిక్ అంటే అపెండేజెస్ కొంతవరకే ఉండి 2 సైడ్లు అపెండేజెస్, అంటే మాస్టిగోనిమ్స్ ఫ్లిమ్మర్స్ అంటారు కదా, అవి ఉండి టర్మినల్ ఎండ్ ఉంటుంది చివర. దీన్ని ప్యాంటాక్రోనిమాటిక్ అంటారు. ఇవి అంటే 5 types అనమాట, 5 types. ఇది లెటరల్ అపెండేజెస్ బేస్డ్ ఆన్ ద రోస్ అండ్ ఎయిడ్స్. అంటే ఈ ఫ్లాజెల్లా అనేది ఏంటంటే అపెండేజెస్కి, లెటరల్ అపెండేజెస్కి బేస్డ్ ఆన్ రోస్. అంటే ఈ రోస్ ఉన్నాయి కదా, ఇవి ఇక్కడ 2 rows ఉంటాయి, 2 సైడ్ల అపెండేజెస్ ఉంటాయి. అలా హెయిర్స్ అంటే ఇవే ఈ హెయిర్స్, ఈ రోసు బట్టి దీన్ని 5 రకాలుగా విభజించారనమాట. ఓకే, ఇది స్టిగోనిమాటిక్, ప్యాంటోనిమాటిక్, యాక్రోనిమాటిక్, ప్యాంటాక్రోనిమాటిక్, నిమాటిక్. చెప్పాను కదా ఇవన్నీ, ఇదంతా ఇలా ఉంటుంది. ఓకే, ఫ్లాజెల్లా ఇలా
ఉంటుందన్నమాట. రోడోఫైసిన్, క్లోరోఫైసి అండ్ ఫియోఫైసి, జాంతోఫైసి, క్రిసోఫైసి ఇవన్నీ